ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కుపోయినారు విదేశాల్లో పోయి ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష, అది సీరియస్. ఎందుకంటే ఇక్కడైతే ఆత్మహత్యలు చేసుకుంటూ నిన్ననే అక్బరుద్దీన్ గారు చాలా క్లియర్ చెప్పారు, 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటే 5 లక్షలు తీసుకుంటారని చెప్పారు నిన్న క్లియర్గా. అక్బర్ గారు సీనియర్ శాసనసభ్యులు కదా అధ్యక్ష. వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పేద పిల్లలకు బాగుంటుంది. అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు అధ్యక్ష. స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ 2024-25 సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం, దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్నారు. వారు 10 సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు, కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫీ రింబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాలేజ్ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి యొక్క ప్రాణాలు వారికి తక్షణం బిల్లు ఇవ్వాలి. ఏదైతే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు అధ్యక్ష. విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను, ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను. అధ్యక్ష, వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి ఓర్వలేక మాట్లాడిన మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు, విధ్వంసం చేసిర్రు. కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ బర్లు, కమిషన్ గొర్రెలు, కమిషన్ చేపలు, టెలిఫోన్ ట్యాపింగ్లు, ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్లకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చ కాపులను దేశం అంతా పచ్చరన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్న చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్పు అధ్యక్ష. ప్రజలందరూ గమనిస్తున్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు శుద్ధం పనిచేస్తుంది. వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ, ఈ రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో ఇదందరూ కూడా దళిత బంధువులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నట్టు ఒకటా రెండా వాళ్ళు 10 సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం. ఈరోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసిన, లోక్సభ ఎన్నికల్లో 0కు పరిమితి చేసిన, ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈరోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ మాటలను తొలగించిన అధ్యక్ష. ఈరోజు చైర్ను కూడా బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడేది సరైనది కాదు. మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు కొత్తగా ఇచ్చిన సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు 20 years ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష. 21 సంవత్సరం నుంచి సభలు ఉండమని చెప్పి సూచన చేసేటువంటి వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించడం ఎంతవరకు సభ అధ్యక్ష? ఈరోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు, హౌస్ లో కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష. ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం, లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతున్నాం అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ గారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్